ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పిమాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563 మానవత్వం లేకుండా వ్యవహరించిన వాళ్ళను పోలీసులు విధి నిర్వహణలో భాగంగా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తే ఒక ఆయన ట్విట్టర్లో పెడతాడు అడ్డగోలుగా 10 ఏళ్ళు మంత్రి చేసి ఉద్యమాలు చేసినామని చెప్పుకునేటోళ్ళు ఉద్యమాల సమయంలో సినిమా షూటింగ్లో జరగొద్దని దాడులు చేసిన వ్యక్తులు ఇవాళ అతను భగవత్ స్వరూపుడు అసలు అతన్ని పోలీసులు ముట్టుకుంటారా అసలు ఈ రాష్ట్రం ఏమైపోతుంది రాష్ట్రం ఉంటుందా ఈ రకంగా రాజకీయ పార్టీలు అధ్యక్ష రాజకీయ పార్టీలు ప్రజాప్రతినిధులుగా చనిపోయిన ప్రాణాల విలువ లేకుండా చావుకు కారణమైన ప్రత్యక్షంగా పరోక్షంగా అయిన వాళ్ళని పోలీస్ స్టేషన్కు విచారించడానికి పిలిస్తే కూడా అది కూడా తప్పుపట్టి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి ముఖ్యమంత్రిని తిట్టాలని ఎంత నీచమైన భాష వాడింది అధ్యక్ష యూట్యూబ్లలో మీరు చూడండి నాకేముంటుంది అధ్యక్ష ఏంది ఆ సినిమాకు స్పెషల్ రిలాక్సేషన్స్ ఇచ్చి ఇవాళ సినిమా ఏదైతే వ్యాపారం చేసిందో సినీ పరిశ్రమను ప్రోత్సహించాలని మొదటి వారం అత్యధికంగా సినిమా ధరలతో టికెట్లు అమ్ముకోవడానికి స్పెషల్ షోలు వేసుకోవడానికి బెనిఫిట్ షోలు వేసుకోవడానికి ప్రత్యేకమైన అనుమతులు ఇచ్చింది నా ప్రభుత్వమే కదా మా ప్రభుత్వమే అధ్యక్ష సినీ పరిశ్రమను ప్రోత్సహించాలనే మా విధానం ప్రోత్సహించే క్రమంలో తెలంగాణ ప్రజల ప్రాణాలను తీసుకోమనే ప్రాణాలు తీసుకుంటే కూడా వాళ్ళని ఏమనొద్దానంటే మీరు లా చేయండి అధ్యక్ష మరి స్టేట్కు లా అథారిటీ ఉందో లేదో నాకు తెలియదు కానీ స్టార్ ఫిలిం స్టార్ సూపర్ స్టార్స్ ఆర్ పొలిటికల్ స్టార్స్ ఈజ్ హ్యావింగ్ సమ్ స్పెషల్ ప్రివిలేజ్ ఇఫ్ దే మర్డర్డ్ ఎనీవన్ ఆల్సో we need not to prosecute or otherwise we need not to book any case against these personalities అని మనం మీరు చట్టం చేస్తా అంటే సినీ ప్రముఖులకు కానీ రాజకీయ ప్రముఖులకు కానీ స్టార్లని ఫీల్ అయ్యే వాళ్ళ పట్ల ప్రత్యేకమైన చట్టం ఉంటుంది వాళ్ళ మీద కేసులు పెట్టొద్దని మీరు ఏమైనా చట్టం చేస్తే ఆ చట్టం అమలు చేస్తాం అధ్యక్ష ఈ రోజున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన చట్టం ప్రకారము దీనికి కారణమైన వాళ్ళను ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైన వాళ్ళందరి మీద కేసులు కట్టి పోలీసులు విచారణ చేయాల్సిందే బాధితులను శిక్షించాల్సిందే అధ్యక్ష ఆశా వర్కర్లకు 18,000 జీతం ఇస్తామని చెప్పి మాట ఇచ్చింది ఉద్యోగ భద్రత ఇస్తామని చెప్పింది మొన్న ఆశా వర్కర్లు కోటిలో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోతే మీరు టీవీలో చూసుంటారు పోలీసులు ఏ రకంగా ఆశా వర్కర్లను ఎగిరెగిరి కొడుతున్నారో ఇది ప్రజాపాలన మాట్లాడితే ఏమంటాడు మరి ప్రజాపాలన ఏది నీ ప్రజాపాలన ఎస్ఎస్ఏ ఉద్యోగులు 14 రోజుల నుంచి వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలతో సహా ధర్నాలు చేస్తున్నారు వంట వార్పు పెట్టుకుని ధర్నాలు చేస్తున్నారు రకరకాల రూపాల్లో నీ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తే మొద్దు నిద్రపోతున్నావా నీకు కనబడతలేదా మేము అసెంబ్లీలో కూడా మా ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే గారు మాట్లాడిండు నేను మాట్లాడినా మా సుభాష్ రెడ్డి అన్న కౌన్సిల్లో మాట్లాడిండు ఇంతమంది మేము మాట్లాడుతుంటే కూడా శరణం లేకుండా ఇవాళ రేవంత్ రెడ్డి తయారైపోయాడు ఆయనకు అల్లు అర్జున్ సమస్య ముఖ్యమైంది కానీ ఈ 20,000 మంది ఎస్ఎస్సీ ఉద్యోగుల సమస్య ముఖ్యమైంది అల్లు అర్జున్ గురించి 2 గంటలు మాట్లాడతారు అసెంబ్లీలో కానీ 20,000 మంది నా అక్క చెల్లెలు నా అన్నదమ్ములు రోడ్ల మీద ఎండకు వానకు చలికి ధర్నాలు చేసుకుంటే టైం దొరుకుతుంది రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నా ఏం దీని మీద మాట్లాడవా మేము అసెంబ్లీలో మాట్లాడితే ఊ అనడు కా అన్నాడు కుయ్యి అనడు కయ్యి అన్నాడు ప్రశ్నిస్తే కనీసం లేదు సమాధానం చెప్పాలి కదా సమాధానం చెప్పే తెలివి లేదు ప్రభుత్వానికి అన్ని అబద్దాలు చెప్తూ గోబలు చెప్తూ అధికారంలోకి ఇచ్చిన తర్వాత ఇవాళ కడుపులో గుద్దేటట్టు చేస్తున్నాడు అందరినీ వాడుకున్న తర్వాత అన్ని వర్గాలకు మోసం చేస్తున్నాడు అంగన్వాడీ టీచర్లకు 18,000 వేతనం చేస్తా అని చెప్పిండు ఉద్యోగ భద్రత ఇస్తా అన్నాడు రిటైర్ అయితే 2 లక్షలు ఇస్తా అన్నాడు నా ఉద్యోగ భద్రత లేదు నా 2 లక్షలు లేవు 18,000 జీతము లేదు ఇలా అంగన్వాడీలు రోడ్డుకి ఎక్కిండ్రు ఆశా వర్కర్లు రోడ్డుకి ఎక్కిండ్రు ఆ గిరిజన పాఠశాలలో పనిచేసే సిఆర్టీలు రోడ్డు మీదకి ఎక్కిండ్రు నా ఎస్ఎస్ఏ ఉద్యోగులు రోడ్డు మీదకి ఎక్కిన పరిస్థితి